హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్న వ్లాగ్ అనేది. ఇది బొబ్బరి రుబ్బు అనమాట. నిన్న బొబ్బర్లు నానబెట్టి రుబ్బు చేశాను కదా, సో ఇదే అనమాట. జస్ట్ బొబ్బర్లు ఒక గ్లాస్ నానబెట్టాను, అందులో కొంచెం రైస్ వేసి బొబ్బర్లు పొట్టు మొత్తం పోయేంత వరకు కడిగి మిక్సీలో రుబ్బేసుకున్నాను అనమాట. మిక్సీలో కూడా కొంచెం ఎండుమిరపకాయలు, సాల్ట్ వేసి, జీలకర్ర వేసి ఇలాగా దోశ బ్యాటర్ లాగా చేసుకుంటాము. దీంతో దోశలు వేసుకుంటాము. ఒకరిద్దరు అడిగారు ఇలాగ దోశలు ఎలా వేసుకుంటారని చెప్పేసి బొబ్బర్లతో. బట్ ఇది వచ్చేసి అంత అంటే నార్మల్ ఎలా దోశలు వేసుకుంటామో అలాగే, పెద్ద వింత ఏం కాదు ఇది. చాలామంది వేసుకుంటారు కూడా. పునుకులు కూడా వేసుకుంటాం, బొబ్బరి పునుకులు కూడా. అండ్ ఆ పునుకులతో చాలామంది అయితే గారెలు, వడలు కూడా వేసుకుంటారు. అండ్ ఇవి వచ్చేసి పునుకులు వేసుకోవాలంటే గ్రైండర్లో రుబ్బుకోవాలి. దోశలకైతే అంటే బొబ్బరట్లకైతే మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్. అండ్ ఈరోజు నేను 2 రోజుల వీడియో అలా చిన్నది షూట్ చేశాను, అది అలా పెడుతున్నాను అనమాట. నిన్న అయితే అసలు ఏమో కుక్ చేయలేదు, అంటే లెఫ్ట్ ఓవర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. నార్మల్గా అయితే మనం సండే నాన్ వెజ్ ఏమైనా కుక్ చేసుకుంటే నీట్గా మండే నేను కొన్ని స్పెషల్గా పెడుతుంటాను కదా. నేను అసలు వంట ఏం చేయలేదు. నేను యాక్చువల్గా కొంచెం మేడ మీద క్లీనింగ్స్ అవన్నీ చేసుకున్నాను అనమాట. అండ్ మమ్మీ వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా, సో వాళ్ళు రాకముందు చిన్న క్లీనింగ్స్ ఉంటే అవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అలా చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే మిట్టుకి బాక్స్లోకి వాడు ఈరోజు రోటీస్ పెట్టమన్నాడు, అందువల్ల రోటీస్ అండ్ ఆల్సో ఎగ్ కర్రీ చేస్తున్నా. ఎగ్ ఇలా పగలగొట్టి చేస్తాం కదా, ఆ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇది కూడా కొత్త రెసిపీ ఏం కాదు. అండ్ ఈరోజు గ్యాస్ స్టవ్ మాది చూసారా, నాబ్స్ అవన్నీ ఉండవు కదా. చాలామంది కామెంట్ పెట్టారు నాబ్స్ ఏమయ్యాయి అక్క అది ఇది అని చెప్పేసి అడుగుతారనమాట. సో నాబ్స్ అవి ఉండవు, అంటే పోయాయి అనమాట, విరిగిపోయాయి. ఆ తర్వాత మేము చాలాసార్లు ఆ నాబ్స్ ట్రై చేసాం కానీ అసలు ఎక్కడ దొరకలేదు మాకు. యాక్చువల్గా ఈ గ్యాస్ స్టవ్ మేము పెట్టుకున్నప్పటి నుంచి అంత పాజిటివ్గా ఏం లేదు, అంటే అంత రివ్యూ ఇచ్చేటట్టు ఏం లేదు గ్యాస్ హాబ్. ఇది మేము గృహప్రవేశం నుంచి వాడుతున్నాము. ఎలికా బ్రాండ్ అనమాట. నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను కానీ అంత ఓకేలాగా ఉంది తప్ప మరీ అంత గ్రేట్ అయితే కాదు. నా ముందు ఒక బర్నర్ ఉంది కదా, ఆ బర్నర్ అయితే అసలు పనే చేయదనమాట. ఓన్లీ 3 బర్నర్లే. ఇప్పుడు దోశలు వేస్తున్నాను కదా, ఆ దోశలది అదొకటి పెద్ద బర్నర్ అనమాట, మిగతా 3 చిన్న బర్నర్లు. నా ముందుదైతే అసలు పని చేయట్లేదు అని చెప్పి ఈరోజు ఆన్లైన్లో బుక్ చేసి గ్యాస్ స్టవ్ రిపేర్కి అని చెప్పి బుక్ చేసుకున్నాము. అదే ఈరోజు రిపేర్ చేస్తారు, అదే ఈరోజు వీడియోలో యాడ్ చేస్తున్నాను అనమాట. కొత్త గ్యాస్ స్టవ్లో అయిపోయింది. గ్యాస్ స్టవ్ నేను రేపు అప్డేట్ చేస్తాను, రేపు చూపిస్తాను గ్యాస్ స్టవ్ నాబ్స్ అవన్నీ పెట్టిన తర్వాత ఎలా ఉందనేది. అండ్ కర్రీ వచ్చేసి ఇది గుడ్డు ఇలా పగలగొట్టి చేస్తాము, చాలా బాగుంటుంది కర్రీ. రైస్లోకి బాగుంటుంది, రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా సరే. అండ్ పక్కన కాస్ట్ ఐరన్లోనే దోశలు వేసేసుకుంటున్నాను. మిట్టుకి వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ వాడు స్కూల్కి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి. ఈ కాస్ట్ ఐరన్ మీద మాత్రం పల్చగా వస్తాయి దోశలు, చాలా బాగుంటాయి. నార్మల్గా మమ్మీ బొబ్బరట్లు వేసేటప్పుడు మాత్రం కొంచెం లావుగా వేస్తుంది, నేనైతే కొంచెం పల్చగా వేస్తున్నాను మిట్టుగడి కోసం. ఈరోజు పెద్ద టాస్క్ వచ్చేసి గ్యాస్ స్టవ్దే అనమాట. యాక్చువల్గా మేము గ్యాస్ స్టవ్ కంప్లీట్గా చేంజ్ చేద్దాం అనుకున్నాము, బట్ ఇంకా గ్యాస్ స్టవ్ అండ్ మెయిన్ సైజ్ సరిపోదు అనమాట. అంటే ఇప్పుడు ఈ గ్యాస్ స్టవ్ స్పేస్ ఉంది చూసారా, అంత సైజ్ మాకు దొరకట్లేదు. బయట ట్రై చేసినా సరే అసలు మాకు సెట్ అవ్వట్లేదు అనమాట. అండ్ ఇది కూడా నేను ఆఫర్లో కొన్నాను, ఎలికా బ్రాండ్ది గ్యాస్ స్టవ్. అప్పుడు గృహప్రవేశం ముందు అమెజాన్లో ఏదో సేల్ పెడతాను, అప్పుడు కొన్నాను అనమాట. సో అది గ్యాస్ స్టవ్ స్టోరీ. అయితే గ్యాస్ స్టవ్ అంటే గ్యాస్ హాబ్ ఏదో ఒకటి. అండ్ నేనైతే మొత్తం స్టవ్ తీసేసి, ఇంతకుముందు నేను రెంట్ హోమ్లో 2 బర్నర్స్ది నార్మల్ స్టవ్ స్టీల్ది స్టవ్ యూజ్ చేసేది అని గుర్తుందా, అది పెట్టేసుకుందామా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంక ఇది కట్ చేసి ఇది లోపలికి దించి చేశారు కదా, మళ్ళీ ఇదంతా మళ్ళీ రిపేర్ చేయించాలి అని ఇంకొక వైపు ఉంటుంది అనమాట. సో అది. అండ్ ఇక్కడైతే ఈరోజైతే ఇంకా ఫైనల్గా గ్యాస్ స్టవ్ది ప్రాబ్లం రిజాల్వ్ అయినట్టే మ్యాక్సిమం. తర్వాత ఈ బొబ్బరట్లు చూసారా, ఇలా వేసేసుకుంటున్నాను నేను. అండ్ ఇందులో మీరు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవచ్చు. అంటే లైక్ పెసరట్లు ఎలా వేసుకుంటాం అలా వేసుకోవచ్చు. హెల్దీ ఆప్షన్ అనమాట, హెల్దీ బ్రేక్ఫాస్ట్. అండ్ మీరు కాల్చుకునేటప్పుడు నువ్వుల నూనె ఆర్ గీ వేసుకుంటే కూడా హెల్దీ ఆప్షన్ అనమాట, రిఫైన్డ్ ఆయిల్ కాకుండా.
మీలో ఎంతమంది ఇలా బొబ్బరట్లు అవి ట్రై చేశారు, ఆల్రెడీ వేసుకుంటారనేది చెప్పండి నాకు. నార్మల్గా అయితే మన తెలంగాణలో ఏపీ సైడ్ అందరూ కూడా ఇలాంటివి హెల్తీ ఆప్షన్స్ అన్నీ, ఇంకా కొర్రలని, సజ్జలని, ఇలాంటివి మల్టీగ్రెయిన్ దోశ ఇలాంటివి చాలా వరకు వేసుకుంటూ ఉంటాం కదా. మిట్టుకి ఏంటంటే ఈ దోశలతో కొబ్బరి చట్నీ చేసి ఇచ్చేస్తే చాలు, చక్కగా వాడు కొంచెం క్రిస్పీగా తింటాడనమాట. మెయిన్ దోశ లవర్ అనమాట, మిగతా ఏ టిఫిన్ అంత ఇదిగా తిండు. తర్వాత ఈరోజు మిట్టుకి నేను చపాతీ పెడుతున్నా. చపాతీ ఎందుకంటే వాడు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు రైస్ వద్దు చపాతీ పెట్టమని, ఎందుకంటే వాడికి కూడా వెయిట్ 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 అని చెప్పేసి బాగా మైండ్లో ఉండింది, అందువల్ల చపాతీ పెట్టమంటున్నాడు. అండ్ ఇంకా మధ్యాహ్నం రైస్ పెట్టి నైట్ చపాతీ పెడుతున్నాను ఇప్పుడు, అండ్ మధ్యాహ్నం కూడా చపాతీ పెట్టమంటున్నాడు అని చెప్పేసి ఈ రోజుకి ఇలాగా చపాతీ కాల్చేసి బటర్లోని ఇలాగా అల్యూమినియం ఫాయిల్ పెట్టి పెట్టేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఎగ్ కర్రీ ఇందాక చేశాను కదా, ఎగ్ కర్రీ ఒక బౌల్లోకి పెట్టేసి ఇంక బాక్స్ కట్టేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి వాడికి క్యారెట్ జ్యూస్ చేశాను. ఇంక ఇవి రొటీన్స్ అయితే. అండ్ నేను ఇంకా మిగతా రొటీన్ అంతా చూసుకున్నాను. ఆ తర్వాత ఇది మొత్తం సాటర్డే సండేది వ్లాగ్ అనమాట. అంటే లైక్ గ్యాస్ స్టవ్ రిపేర్ కానీ, లేకపోతే ఏం కుక్ చేశాను అండ్ నా డైట్లోకి ఏం చేసుకున్నాను అనేది. తర్వాత ముందు రోజు ఓట్ మీల్ ప్రీమిక్స్ అన్నీ చేసుకొని నానబెట్టుకున్నాను కదా, అందులోంచి కొంచెం ఓట్స్ తీసుకొని స్ట్రాబెర్రీస్ కట్ చేసుకొని వేసుకొని ఇలాగ ఓట్ మీల్ తిన్నాను బ్రేక్ఫాస్ట్. ప్రశాంతంగా మిట్టు బాక్స్ అయిపోయింది, పీస్ఫుల్గా తిన్నాను అనమాట. అండ్ అంజీర్ అవన్నీ వేసుకున్నాను కదా. నేను లాస్ట్ టైము షార్ట్ పెట్టినప్పుడు చాలామంది అడిగారు, ఆ షార్ట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ 900 లక్షల మంది అలా చూశారు. ఎవరెవరు అంటే ఏంటేంటి సీడ్స్ యూస్ చేశారు, నేను ఇక్కడ కొంచెం ఏడుస్తున్నాను అనమాట. మీరు అబ్జర్వ్ చేశారా, ప్రవీణ్ నేను ఏడుస్తున్నానని వీడియో తీస్తున్నారు ఇక్కడ. ఎందుకో అప్పుడప్పుడు నాకు ఇలా ఎమోషనల్గా అనిపిస్తూ ఉంటుంది. మెయిన్ ఈ ఆర్థరైటిస్ అవన్నీ ఎప్పుడు తగ్గుతాయి రా బాబు అన్నట్టుగా ఎందుకో లోపల నుంచి బాధ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. చాలా ఎమోషనల్ అయిపోతాను. పర్టికులర్ రీజన్ ఉండదు ఎమోషనల్ అవ్వడానికి, హెల్త్ ఇష్యూస్ వల్లే అప్పుడప్పుడు డౌన్ అయిపోతున్నాను అనమాట. సో అది ఒకసారి ఏడ్ చేసి కాసేపు అలా కూర్చుంటే మ్యూజిక్ వింటే సెట్ అయిపోతాను, పెద్ద ప్రాబ్లం లేదు. రెగ్యులర్గా అలా కొంచెం యాంగ్జైటీ ఎమోషనల్ అయిపోతుంది అనమాట. చాలామందికి ఆ ప్రాబ్లం ఉంటుంది కదా. మీలో ఎవరైనా అలా ఫేస్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తర్వాత గ్యాస్ స్టవ్ అని ఈరోజు వీడియోలో మ్యాక్సిమం గ్యాస్ స్టవ్ గురించి అన్నాను కదా. సో ఇదే అనమాట. ఇది గ్యాస్ స్టవ్ పై లేయర్ తీసి నేను అడిగాను అనమాట, పై లేయర్ తీసిస్తే నేను క్లీన్ చేసుకుంటాను అంటే వాళ్ళు చేస్తారన్నా సరే వద్దు నేనే చేసుకుంటానని చెప్పేసి అంటే ఇలా తీసిచ్చిన తర్వాత మొత్తం లోపలైతే రిపేర్ చేస్తున్నారు, నేను బయట కూర్చొని ఇలాగ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తం ఆ లోపలదంతా కూడా మనం ఏదైనా పైన క్లీన్ చేయగలం, మరి లోపలంతా మనం క్లీన్ చేయలేం కదా. చాలా వరకు కిచెన్లో సామాన్లు లైక్ చిమ్నీస్ కానీ, లేకపోతే ఈ గ్రైండర్స్, మిక్సీస్ ఇలాంటివి ఎలక్ట్రానిక్స్ కానీ, ఇలాంటి గ్యాస్ స్టవ్స్ కానీ పైనే క్లీన్ చేయగలం, మనకు కనిపించినంత వరకే లోపల చేయలేం కదా. సో ఇలాంటి ఏదైనా రిపేర్లు ఉన్నప్పుడే టక్ మనం క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట. చూసారా ఎంత గ్రీజ్ వస్తుందో. ఆల్మోస్ట్ మేము గ్యాస్ స్టవ్ కొన్నప్పటి నుంచి ఆ లోపలకి అసలు క్లీన్ చేయడం అవ్వదు అనమాట. దానికి చుట్టూ ఒక బెల్ట్ ఉంటుంది, ఆ బెల్ట్ తీస్తే మళ్ళీ పని చేయదు అది మళ్ళీ పెట్టేదానికి, అందువల్ల నేను ఎప్పుడు తీయలేదు, రిమూవ్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్త బెల్ట్ వేస్తారట, అందుకని మొత్తం తీసి ఇచ్చారు. అందువల్ల ఇది పై లేయర్ అనమాట, అంటే గ్లాస్ది కంప్లీట్గా చాలా జాగ్రత్తగా పట్టుకొని చాలా జాగ్రత్తగా ట్విస్ట్ చేస్తూ క్లీన్ చేసుకున్నాను. అండ్ ఆ నాబ్స్ దగ్గర అయితే నాబ్స్ లేకపోవడం వల్ల అన్నం మెతుకులు వెళ్ళిపోవడం, లేదంటే కర్రీస్ ఏమైనా ఒలిగిపోవడం ఇవన్నీ ఉంటాయి కదా. సో అక్కడ కూడా కంప్లీట్గా చాలా గ్రీజ్ ఉంటుంది. నేను నైఫ్తో తీస్తున్నాను చూసారా. సో మిట్టు అయితే ఆ నైఫ్ వాడద్దని, ఆ నైఫ్ వాడి ఫేవరెట్ నైఫ్ అనమాట. ఈ ఫ్రూట్స్ అవి వాడితో కట్ చేసుకుంటాడు. సో వాడు షూట్ చేస్తున్నాడు, మిట్టు షూట్ చేస్తున్నాడు. ప్రవీణ్ వచ్చేసి గ్యాస్ స్టవ్ రిపేర్ దగ్గర నించున్నారనమాట. ఇదంతా గ్యాస్ స్టవ్కి వచ్చింది మురికి అనమాట. మురికి అంటే గ్రీజ్ అదంతా. ఇది బెల్ట్ పెట్టే ఏరియా, అందుకే నేను బెల్ట్ ఎప్పుడు తీయలేదు. వాళ్ళు బెల్ట్ ఇప్పుడు తీసి ఇచ్చారు కాబట్టి నాకు ఇక్కడ ఇది క్లీన్ చేయడం అవుతుంది. మొత్తం అంతా క్లీన్ చేసేసి లోపలైతే చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 3 hours ఎంతో పట్టింది వాళ్ళు లోపల క్లీన్ చేసేదానికి. మాకు టోటల్గా అయింది అయితే మేము అనుకున్నాం 1500, మహా అయితే 2000తో అయిపోతుంది అనుకున్నాం. 3500 అయిపోయింది అనమాట. మేము అసలు ఎక్స్పెక్ట్ చేసేది 3500 అవుతుందని. ఫోన్లే ఇబ్బంది పడుతున్నాం కదా, కొత్త గ్యాస్ స్టవ్ మీద ఇన్వెస్ట్ చేసే బదులు ఉన్నది రిపేర్ చేసుకుని 3500 పర్వాలేదులే అనిపించిన తర్వాత. సో అది
ఏదైనా మనకి ఒక బడ్జెట్ ఉంటుంది కదా, అది సడన్గా డబుల్ ఖర్చులు అయ్యేసరికి మనం కొంచెం షాకింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో లోపల మిట్టుగాడిని చిన్న వీడియో తీయమ్మా అంటే లోపల వాళ్ళు అడ్డున్నారమ్మా నేను తీయలేకపోతున్నాను అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ నేను కొంచెం అలా షూట్ చేశాను. ఆ స్టీల్ స్క్రబ్ ఉంది కదా, ఉంటుంది కదా, దాంతో మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. అండ్ అది చాలా టైం పట్టింది నాకు. మ్యాక్సిమం ఈ డే అంతా ఈ గ్యాస్ స్టవ్ మీదే అయిపోయింది. ఆ లోపల అయితే ఇంకా చెత్త ఉంది. అంటే ఇది పై లేయర్ కదా, కింద లేయర్ ఉంటుంది కదా, ఆ లోపల కూడా చాలా చెత్త ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. వాళ్ళే క్లీన్ చేస్తారంట అది, మనం కాకుండా. నేను అది చెయ్యి పెట్టడానికి వైర్లు అవన్నీ ఉంటాయి కదా, లైక్ ఈ హాబ్స్ తాలూకా అవన్నీ ఉంటాయి కదా, గ్యాస్ వెళ్ళేవి ఇవన్నీ కూడా, అది మనం క్లీన్ చేయలేము. అదైతే వాళ్ళే క్లీన్ చేశారు. ఆల్మోస్ట్ చాలా టైం పట్టేసింది, 3 hours అలా పట్టేసింది అనమాట. వాళ్ళు మళ్ళీ నాబ్స్ నాబ్స్ కూడా ఒక్కొక్కటి 250 రూపీస్ అనమాట. ఎక్స్ట్రా నాబ్స్ ఒక 2 నాబ్స్ తీసుకున్నాము. మళ్ళీ తర్వాత ఏమైనా విరిగినప్పుడు యూజ్ అవుతుంది. ఎందుకంటే మెయిన్ ఈ గ్యాస్ స్టవ్కి నాబ్స్ అస్సలు పనిచేయవు. చాలా ప్రాబ్లం అనమాట. నేను అనకాపల్లిలో కూడా ట్రై చేశాను, వైజాగ్లో ట్రై చేశాను, హైదరాబాద్లో ట్రై చేశాను, ఎలికా స్టోర్లో కూడా ట్రై చేశాను. ఇంకా అస్సలు ఎక్కడ కూడా దొరకలేదు. ఎలికాకి ఆర్ ఏదైనా మేము టేప్తో కొలుచుకొని, లేదంటే ఎన్ని సెంటీమీటర్స్ ఉంది చూసుకొని గ్యాస్ కొత్త దాని మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ స్పేస్ తక్కువ, గ్యాస్ హాబ్ పెట్టి స్పేస్ తక్కువ, ఆ సైజ్ దొరకడం చాలా ఇబ్బంది అయిపోయింది. అందువల్ల అనమాట. అండ్ తర్వాత నేను అంటున్నా, మమ్మీ వాళ్ళు వచ్చే ముందే ఇవన్నీ చేయించుకుంటే బెటరు, మళ్ళీ వంటది మంచిగా చేసుకోవాలి కదా అది ఇది అని చెప్పేసి. నేను ఏదో అనుకుంటున్నాను, మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు ఇలా చేయాలి అలా చేయాలని. వాళ్ళు ఏంటి అంటే ఒక పూట వండితే ఒక పూట వండనివ్వరు. ఎందుకంటే ఇంతకు ముందులాగా ఫుడ్ ఇంటేక్ అనేది అందరం తగ్గించేసాము. మమ్మీ వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ మసాలాలు, ఎక్కువ ఫుడ్ వాళ్ళు కూడా తినట్లేదు. మహా అయితే మధ్యాహ్నం డాడీ బ్రౌన్ రైస్ తింటారు, మమ్మీ మామూలు రైస్ తింటారు. మమ్మీకి నానమ్మకి మామూలు రైస్ వండుతుంది మమ్మీ. అండ్ డాడీకి వచ్చేసి 1/2 glass బ్రౌన్ రైస్ చేస్తుంది. నైట్ ఇంకా చపాతీయే. మా నాన్నమ్మ అన్నం తింటుంది నైట్ మొత్తం అందరూ చపాతీయే తింటారు. 2 days చపాతీలు అంతే. సాయంత్రం కూడా ఏం తినరు, మార్నింగ్ టీ తాగుతారు, టిఫిన్ తింటారు అంతే. అస్సలు పెద్దగా బిర్యానీలు, ఇంతకుముందు అయితే బిర్యానీలు అవి ఇవి తినేవాళ్ళం. బట్ ఇప్పుడు నేను తగ్గించేశాను, వాళ్ళు తగ్గించేశారు. సో ఫుడ్ కాన్షియస్ బాగా పెరిగిపోయింది అనమాట అందరిలో. నేను ఇది ఈరోజు చెప్పాను కదా, మ్యాక్సిమం గ్యాస్ స్టవ్దే ఉంటుంది వీడియో అని చెప్పేసి, ఈరోజు అందుకే ఇదే యాడ్ చేస్తాను అనమాట. బోర్ కొడితే కనుక మీకు స్కిప్ చేసేయండి. సో ఇంకా డే ఇన్ మై లైఫ్ అంటే ఈరోజు ఏం చేసామో అదే కదా, సో అందువల్ల ఇదే అప్డేట్ చేస్తున్నాను. నాకు అది మొత్తం క్లీన్ చేసేంత వరకు టెన్షన్గా చాలా జాగ్రత్తగా తీసాను, క్లీన్ చేశాను. ఎందుకంటే అది జారిపోతూ ఉంటుంది, గ్లాస్ది కదా, చిన్న చేజర్నా సరే ముక్కలు అయిపోద్ది అనమాట. మనకి అదో పెద్ద గొడవ అయిపోతుంది. అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఇది ఏమైనా అయిందంటే అది మళ్ళీ మన మొత్తం, ఇప్పుడు నాది వైట్ ప్లాట్ఫామ్ కదా, ఇటు సైడ్ ప్లాట్ఫామ్ మొత్తం చేంజ్ చేసుకొని ఆ తర్వాత అక్కడ మళ్ళీ నార్మల్ గ్యాస్ స్టవ్ పెట్టుకోవాలి. ఇదిగో లోపల అయితే ఎంత వరస్ట్గా ఉందో చూసారా, చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. అది నాబ్స్ పోయాయి కదా, నాబ్స్ నుంచి పోయిందనమాట చెత్త అంతా కూడా. ఆయన ఫస్ట్ కొంచెం ఇలా స్క్రబ్ చేసిన తర్వాత ఇదిగో ఇదంతా చెత్త అనమాట. అంటే మనం కుక్ చేసిన ఫుడ్ పార్టికల్స్ అనమాట ఇవన్నీ కూడా. సో లోపల వాళ్ళే క్లీన్ చేశారు. లాస్ట్ టైం బ్యాటరీ తీసేశారు ప్రవీణ్, అలా సౌండ్ వస్తుందని. నార్మల్గా అయితే ఇది బ్యాటరీతో వర్క్ చేస్తుంది. అంటే మనం ఇది పెట్టక్కర్లా, అంటే దాన్ని ఏమంటారు, గ్యాస్ లైటర్ అంటాం కదా, గ్యాస్ లైటర్ పెట్టక్కర్లేదు, బ్యాటరీతో వర్క్ చేస్తుంది. లాస్ట్ టైం ఆ బ్యాటరీ ఎందుకు అలా సౌండ్ వస్తుందని చెప్పేసి బ్యాటరీ తీసేశారు. నేను అందుకే గ్యాస్ లైటర్తోనే ఆన్ చేసుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ బ్యాటరీ పెట్టారనమాట. అది నేను మీకు రేపు డీటెయిల్డ్గా ఏముంది, జస్ట్ నేను చూపిస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. గ్యాస్ స్టవ్ బాగుంది, ఇప్పుడు కొత్త గ్యాస్ స్టవ్ వాడుతున్నట్టు అనిపిస్తుంది. మెయిన్ ముందు బర్నర్ కూడా పనిచేస్తుంది కదా, అది కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ నేను ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా సరే మన ఇంట్లో కనబడిన చెత్త ఎంత ఉంటుంది అనమాట. అది ఈ మొత్తం ఈ స్క్రూ డ్రైవర్తో క్లీన్ చేస్తున్నారు చూసారా, కొంచెం గట్టిగా ఉంటుంది కదా గ్రీజ్, స్క్రూ డ్రైవర్తో క్లీన్ చేసి మొత్తం ఒక క్లాత్ ఇస్తే వాళ్ళే మొత్తం చేశారు. ఆ పైది కూడా వాళ్ళే చేస్తామన్నారు కానీ చెప్పాను కదా. దాని తర్వాత ఈ ఆర్గనైజర్ ఒకటి తీసుకున్నాను అమెజాన్ నుంచి. ఇది మొత్తం 7 racks ఉంటుంది అనమాట. 7 racks ఉంటుంది. ఇవి నేను కింద బెడ్రూమ్లో నా మేకప్, స్కిన్ కేర్, ఆర్గనైజింగ్ కోసం తీసుకున్నా. 1400 పడింది. ఇండియన్ బజార్లో చూశాను కానీ ఇంకా ప్రైస్ ఎక్కువ ఉంది. నేను రేపు అది డీటెయిల్గా ఆర్గనైజ్ చేశాక చూపిస్తాను. దాని తర్వాత ఇదైతే ఈరోజు లంచ్
పప్పు టమాటో, క్యారెట్ ఫ్రై, రాగి చపాతీలు అనమాట. 3 చపాతీలు చేసుకున్నాను కానీ 2 తినగలిగాను. తర్వాత ఈ ఆర్గనైజర్ అని చెప్పాను కదా, ఇది నేను మీకు పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. నేనైతే చైనా బజార్ అంటే ఇండియన్ బజార్ పెట్టేశారు కదా, ఇండియన్ బజారే. అండ్ ఆల్సో మీషోలో కూడా ఆర్డర్ చేశాను. మీషోలో ఆర్డర్ చేసింది 500 రూపీస్, 5 ర్యాక్స్ వచ్చింది. చాలా డెలికేట్గా వచ్చింది, అంటే మనం ఎలా అన్నామంటే అలా విరిగిపోయేలా వచ్చింది. అందుకే అది మళ్ళీ రిటర్న్ పెట్టేసి ఈ వీడియోలో నేను ఏం అమెజాన్లో ప్లస్ చేయట్లేదు, మీషోని మైనస్ చేయట్లేదు. మీషోలో ప్రొడక్ట్స్ కూడా చాలా వరకు ఉంటాయి మా ఇంట్లో, కాకపోతే ప్లస్లు మైనస్లు రివ్యూ పర్పస్ చెప్తున్నాను అంతే. అండ్ ఇది ఇండియన్ బజార్లో అయితే 4 ర్యాక్స్ 1350 ఉంది, బట్ నేను 1399కి 7 ర్యాక్స్ ఉన్నది కొనుక్కున్నా. నాకు బాగా నచ్చింది. ఇది ఏంటంటే మొత్తం 7 ర్యాక్స్ ఉండడం వల్ల ఒక దాంట్లో స్కిన్ కేర్, ఒక దాంట్లో హెయిర్ కేర్, ఒక దాంట్లో మేకప్, ఒక దాంట్లో లిప్స్టిక్స్, ఓన్లీ లిప్స్టిక్స్, ఒక దాంట్లో నెయిల్ పెయింట్స్, అండ్ ఒక దాంట్లో ఇలాగ హెయిర్ టూల్స్ ఉంటాయి కదా. అండ్ రీసెంట్గా ఇది కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇదేంటంటే అగారా బ్రాండ్ నుంచి హెయిర్ బ్రష్ అనమాట, బ్లో బ్రష్ అనమాట. ఇది నేను షార్ట్లో పెడతాను చూడండి దీని రివ్యూ. హెయిర్ నేను ఎలా బ్రష్ చేసుకుంటాను, నేను చాలా సంవత్సరాల తర్వాత హెయిర్ మీద ఒక ప్రోడక్ట్ కొన్నానంటే అది ఈ ప్రోడక్టేనమాట. సో స్ట్రైట్నర్లు అవన్నీ ఉన్నాయి కానీ మానేసాను, అసలు మొత్తం అన్నీ యూజ్ చేయడం, కెమికల్ యూజ్ చేయడం మానేసా హెయిర్ మీద. ఉన్న హెయిర్ కూడా ఊడిపోద్దేమోనని చెప్పేసి చాలా రోజుల తర్వాత అది ఆర్డర్ చేసుకున్నాను. సో అది అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెడదామని చెప్పేసి ఫస్ట్ అయితే కిందనే వైట్ బాస్కెట్స్, వైట్ ఎందుకంటే పక్కన మాది నా వెనకతలా కబ్బోర్డ్స్ ఉన్నాయి చూసారా, వైట్ అండ్ బిస్కెట్ కలర్ కదా, వైట్ అండ్ వుడ్ కలర్ కదా, సో దానికి మ్యాచింగ్ ఉంటుందని చెప్పేసి ఈ కలర్ ఆర్డర్ చేసుకున్నా. చాలా బాగుంది క్వాలిటీ. మీకు గనక మంచి ఆర్గనైజర్ కావాలంటే ఇది ట్రై చేయండి. మీరు అనుకుంటారు బయట కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి నేను 2-3 దగ్గర చూసే ఇది ఆర్డర్ చేసుకున్నాను. లైక్ ఇండియన్ బజార్లో చూసానని చెప్పాను కదా, పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. ఇవి నేను ఇండియన్ బజార్లో తీసిన పిక్. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 1350 3 ర్యాక్స్, 1650 4 ర్యాక్స్, అలా మీకు ప్రైస్ కూడా ఉంటుంది. జూమ్ చేసి చూడండి ఒకసారి. అండ్ అంత ప్రైస్ 1350కి 3 ర్యాక్స్ అంటే నాకు ఇది 1400కి 7 ర్యాక్స్ చాలా బాగా వచ్చింది అనిపించింది అనమాట. సో సేమ్ క్వాలిటీ ఇన్ కేస్ బాగోపోతే రిటర్న్ చేసేద్దామని చెప్పి ఆర్డర్ చేశాను. యాక్చువల్గా నా దగ్గర ఐకి అది ర్యాక్ ఉంది, నాకు 6 కబోర్డ్స్ది, 6 డ్రావర్స్ది, చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ అని చెప్పేసి అంటాం ఐకి, అది ఉంది ఆల్రెడీ. కాకపోతే అది పై బెడ్రూమ్లో ఉందన్నమాట. నేను ఎక్కువ కిందే ఉంటున్నాను, పై బెడ్రూమ్కి పెద్దగా వెళ్ళట్లేదు. సో అన్నీ ఇక్కడ తెచ్చుకొని మ్యాక్సిమం ఎక్స్పైరీ ఇవన్నీ కూడా పడేసి ఈ మధ్య అసలు స్కిన్ కేర్ తగ్గించేసాను అనమాట. మెయిన్ ఇంకా అన్ని ప్రోడక్ట్ యూజ్ చేయట్లేదు. సో కొలాబరేషన్స్ వచ్చినవి ఇంతకుముందు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పడేసి ఏవైతే యూజ్ చేస్తున్నానో మంచిగా అవన్నీ కూడా సెగ్రిగేట్ చేసుకుందామని నేను మొత్తం అన్నీ చేసిన తర్వాత నేను మీకు అన్నీ చూపిస్తాను తర్వాత. ఇప్పుడైతే నాకు ఇది 2 days పట్టింది క్లీన్ చేయడానికంటే మళ్ళీ నేను మేడ మీద అలా ఆల్టర్నేట్ చేసుకుంటున్నాను. అందువల్ల ఒకే రోజులాగా పెట్టేసుకోలేదనమాట. సో అది. అండ్ స్కిన్ కేర్ ఒక దాంట్లో మిట్టుగడ ఇక్కడ ఆడుతున్నాడు అనమాట. అది నేను చార్మినార్ దగ్గర కొన్న అత్తరు పర్ఫ్యూమ్, దాంతో ఆడుతున్నాడు. ఆ తర్వాత లిప్స్టిక్స్ అన్నీ ఒక దాంట్లో పెడుతున్నా. లిప్స్టిక్స్ ఏంటంటే నా దగ్గర మెయిన్ లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్లు ఎక్కువ ఉంటాయి ఏమున్నా లేకపోయినా, మళ్ళీ ఐలైనర్స్ ఎక్కువ ఉంటాయి, కాజల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో కాంపాక్ట్ ఇవన్నీ కూడా తక్కువ ఉన్నా సరే మిగతావన్నీ నెయిల్ పాలిష్లోని లిప్స్టిక్లు ఎక్కువ ఉంటాయి. సో ఓన్లీ లిప్స్టిక్స్కి ఒక ర్యాక్ పెడదాం అనుకుంటున్నాను. సో అది ఈజీగా ఉంటుంది. ఒకటే రిపీటెడ్గా చేస్తున్నాను, మిగతావి ఏం పెద్దగా చేయట్లేదు అన్న కాన్సెప్ట్లో సపరేట్గా ర్యాక్ పెట్టేస్తున్నాను అనమాట. సో అది. అండ్ ఇదనమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది నేను నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ పర్టికులర్ది లింక్ మీకు కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇదేం కొలాబరేషన్ కాదు, నాకు ఆర్గనైజర్ కావాలి కాబట్టి ఇలా చేసుకున్నాను అనమాట. ప్లాస్టిక్ మెటీరియల్ అయితే అంటే మంచి ప్లాస్టిక్ మెటీరియలే, మంచి చీప్ క్వాలిటీ కాదు, మంచిగానే ఉంది. సో మంచిగానే ఉంది కాబట్టి నేను ఓపెన్ చేసి అన్నీ తీసి సర్దుకుంటున్నాను. దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. మళ్ళీ నేను మీ గురించి చూపించి మళ్ళీ నేను రిటర్న్ పెట్టడం ఇదంతా కాదు కదా. మీషోది కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. అండ్ డీమార్ట్లో కూడా నేను ఇంకోటి
ఇండియన్ బజార్లో కాకుండా డీమార్ట్లో కూడా చూశాను. డీమార్ట్లో అయితే ఇలా ఇలా అలా కొనేసుకోవచ్చు, అమెజాన్లో అయితే ఒక 2 days డెలివరీ అవ్వడానికి టైం పడుతుంది కదా అనుకుని డీమార్ట్లో కూడా చూస్తే డీమార్ట్లో కలర్వి ఉంటాయి కదా ఇలాంటి ఆర్గనైజర్స్, అవి కూడా నాకు కాస్ట్ ఎక్కువ అనిపించింది. 1500కి 3 racks అలా ఉందన్నమాట ప్రైస్. సో అందువల్ల ఎక్కువ అనిపించి ఇంక ఇది ఆర్డర్ చేసుకున్నా. మంచిగా 7 racks 1400కి వచ్చిందనమాట. సో అది ఈరోజు వీడియో. అయితే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ స్పేస్ కూడా చాలా పెద్దగానే ఉంది ర్యాక్స్ అన్నిటిది కూడా. సో లింక్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? అండ్ ఆర్ఎల్స్ వీలైతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Take care. Bye bye. Have a good day. Ta-ta.